మేము భూలోకమందు కందిమల్లాయ పల్లె అనాథచల పరిపూర్ణాతీత అఖండ ద్వితీయ మహామఠంబును మాదు ద్వితీయ పుత్రుండైన ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవ సృష్టి కల్పాంత్యము వరకు ఉండి వైకుంఠము పైన కొన్ని యోజనాల దూరములో అఖండాత్మ సింహాసనంపైన అఖండాత్మ సింహాసనంబుపై ఆసీనులమై అఖిల దేవతలచే పూజలందుకొనుచు మాదు ప్రతిస్వరూపులైన ఆది విరాట్ వీర గోవిందమాంబిక పరమేశ్వరి మహాదేవి సహిత అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవులను మాయందు ఐక్యం వనర్చుకొని, అంటే సకల దేవతలను సకల సృష్టిని ప్రథమ వీరప్పయ్య ద్వితీయ వీరప్పయ్య మహాదేవులతో సహా తన ఎందు ఐక్యంబు చేసుకొని అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మేము పంచముఖ అనాది విరాట్ శ్రీ వీర గోవిందమాంబిక పరమేశ్వరి మహాదేవి సహిత పంచముఖ అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవులుగా మారి అఖండాత్మ పట్టణంబున అవతరించి మా తండ్రి గారైన అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవునకు నమస్కృతులు ఆచరించి అఖండాత్మ పట్టణంబున అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ తపంబులను అనుసరించుచు తపంబు అందుండగలము. అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవ మహాకల్పాంత్యమున అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు మహాప్రళయ తాండవములు చేసి అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మల్ని అనేక విధములుగా స్తోత్రములను సల్పి అఖండాత్మ యందు ఐక్యంబగును. అనాది అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు సృష్టి ప్రారంభ కాలమున మహాప్రళయ తాండవములు అనర్చి మాకు అనేక నమస్కృతులు ఆచరించి, ఇక్కడ చూడండి అసలు నమస్కృతులు ఆచరించి స్తోత్రములను సల్పి సృష్టి ప్రారంభించును. ఈ విధముగా కోటి అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవ మహాకల్పములు అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ తపంమందుండి అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వీర గోవిందమాంబిక పరమేశ్వరుల విశ్వకారణ దంపతులమైన మేము పరిపూర్ణమందైక్యంబగుదుము. అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు ప్రతిసారి సృష్టి ప్రారంభ కాలమును మమ్మల్ని ప్రార్థన సల్పుచు అప్పుడు మేము అనాది విరాట్ విశ్వరూపంబును ప్రత్యక్షంపై అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవును ఆశీర్వదించి పరిపూర్ణమందై